వెల్కమ్ టు V1 న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నేడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో గల నియోజకవర్గ కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏప్రిల్ 27వ తేదీ 2001లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు పార్టీకి అండగా ఉంటూ పనిచేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మలదశలో 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్నారు. ఉద్యమాలు, పోరాటాలు, అనేక మంది త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జూన్ 2, 2014 నాడు అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పరిపాలనలోనే రాజకీయ విమర్శలకు చెంపపెట్టుగా దేశంలో మరే రాష్ట్రం చేయనంత అభివృద్ధిని, పనులను, సంక్షేమ పథకాలను ఆచరణలో చేసి చూపించిన ఘనత కేసీఆర్ గారిదని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 2.32 లక్షలు భర్తీ చేశామన్నారు. బీజేపీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు దొంగ హామీలతో, మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. రైతుల గోసలు చూడలేక రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను మరియు వరి మద్దతు ధర అమలు చేసే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాలు చేశారన్నారు. హామీల అమలుపై నమ్మకం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించలేక డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రజల అండదండలతో మా పని మేము చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఎవరికీ భయపడేది లేదు, ఎక్కడ తగ్గేది లేదని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసి ప్రజల శ్రేయస్సు కోసం అంకితమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నెర్ర నర్సింహులు, మోహన్ నాయక్, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. काश्तकारों के साथ रहते उनका आमदनी बढ़ाने की कोशिश करे. तुम चट्टम तेस्तानो రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? ఇప్పటికి పంజాబ్, హర్యానా వాళ్ళకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. 7వ మంది చనిపోయారు రైతులు రోడ్ల మీద. భాషను మాత్రం పెద్ద పెద్ద భాషలు ఇస్తారు. సార్కు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు. 2 కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాను. పంచిన 1 రూపాయి అన్న. నేను హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు వల్ల రుణమాఫీతో పాటు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా రాజీనామా చేసుకుంటాను అని అమరవీల స్తూపం దగ్గర పోయి కాగితం పెట్టాడు. రుణమాఫీతో పాటు 6 హామీలు. ఒక రుణమాఫీ అనలే, రుణమాఫీతో పాటు 6 హామీలు అంటే 13 అంశాలు ఉన్నాయి. అందులో తుల బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మి తోడుగా ఆడబిడ్డకు 2500 రూపాయలు కావచ్చు. సో ఈ విధంగా కొన్ని అంశాల మీద మాటించారు. ఆ కౌలు రైతులకు 15,000 రూపాయలు కావచ్చు, ఉపాధి కూలీలకు 12,000 సంవత్సరానికి కావచ్చు. ఇట్లా నువ్వు ఇచ్చిన హామీలు అక్కడ పెట్టు, అమలు చెయ్యు. ఆగస్టు 15 తారీఖు వల్ల ఇవన్నీ అమలు చేసి రాజీనామా చేస్తాను హరీష్ రావు ఛాలెంజ్ ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు. అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ప్రజలకు కూడా ఓ భరోసా. గెలిచినాం, ఎమ్మెల్యేలు గెలిచినాం, కొంతమంది ఓడి. అయినా మాత్రాన భయపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం.